వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, ఇప్పుడు మనము ఒక ఇంటి ముందు చూసుకుంటే ఖచ్చితంగా తులసి చెట్టు అనేది ఉంటుంది, తులసి మొక్క. అలాగే ఈ మధ్య చూస్తే ఎక్కడైనా కూడా మనకి కలబంద చెట్టు ఉంటుంది, అలోవెరా అనేది. ఏమంటారు, ఇంట్లో అన్ని యూజెస్ కి, స్కిన్ కేర్ కి అని చెప్పి కొంతమంది పూజలు చేయడానికి రకరకాల అవసరాల కోసం అయితే పెంచుతున్నారు కదా. ఇంటి ముందు కలబంద చెట్టు పెంచుకోవచ్చా, పెంచుకోకూడదా? మనకి ఇంటి ముందు మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఏ ప్లాంట్నైనా మనం పెంచుకోవచ్చు. తులసి, వేప అందుకే పెంచేవారు పూర్వకాలం నుంచి కూడా. అయితే మనకి స్పిరిచువల్గా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటిది తులసి కాబట్టి కంపల్సరీ తులసి చెట్టు లేని ఇల్లు డెవలప్ కాదు. తులసి మాత వేసుకోవాలి. చాలామంది, కొంతమందికి అందులో తులసి చెట్టు ఆనవాయితీ ఉండదు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తులసి చెట్టు తెచ్చి వేద్దాం అనుకున్నారు వీళ్ళు, వాళ్ళ అబ్బాయికో ఎవరికో యాక్సిడెంట్ అవడమో, లేకపోతే వాళ్ళ దూర బంధువు ఎవరో చనిపోవడమో ఒకసారి అబ్జర్వ్ చేస్తారు. రెండోసారి మళ్ళీ తెచ్చి వేద్దాం అనుకుంటారు. ఈ లోపల మళ్ళీ ఇంకో బంధువు టపిగా చచ్చిపోయాడు అనుకో, ఇది మనకు అచ్చు రాలేదు అని అలా పెట్టుకుంటారనమాట సెంటిమెంట్స్. తులసి చెట్టు, ఈ చెట్లు అందుకే ఆనవాయితీ, ఈ చెట్టు మాకు ఆనవాయితీ ఉంది, ఈ పండగ ఆనవాయితీ లేదు మాకు ఈ అని చెప్పే మూఢనమ్మకాలు అలా వచ్చినాయి. ఇకపోతే కలబందకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్తున్నారు, స్కిన్ కేర్కి, దీనికి దానికి. మరి ఈ యొక్క కలబందలోనే రకాలు ఉన్నాయి. హార్మ్ చేసేటటువంటి కలబంద, విషం లేనటువంటి కలబంద. దాన్ని ఆ స్కిన్ని తీసేసి మనం కలబందని మనం తినొచ్చు అనమాట. తినే ఉన్నాయి. అలోవెరా జ్యూస్లు అవన్నీ కూడా ఆ మధ్య ఒక ఊపు ఊపేసినాయి 20 years 30 years బ్యాక్, అలోవెరా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అని. సో ఈ చెట్టుని తప్పకుండా పెంచుకోవచ్చు, దోషమేం లేదు. అయితే అదే పనిగా ఇందులో చాలామంది ఎక్కువ కలబందలు పెంచుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక తుప్పలాగా తయారవుతుంది బాగా ఎక్కువగా, చాలా. అప్పుడు అవి పాములు రావడానికి అవకాశాలు ఉంటాయి సాధారణంగా ఈ చెట్లకి. అందువలన ఎక్కువ తుప్పల్లా కాకుండా ఒక్క కలబంద చెట్టు పెంచుకుంటే తప్పేమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క చెట్లలో మనకి చాలామంది ఈ పాలు కారే చెట్లు పెంచకూడదని, బాదం చెట్టు పెంచకూడదని. అంటే మేము రైల్వే క్వార్టర్స్లో రాజమండ్రిలో ఉండేవాళ్ళం. వెనకాల పెద్ద బాదం చెట్టు మేము రాకముందు నుంచి ఉంది. ఈ పంతులు చెప్పేదంతా విని నేను అనవసరంగా నరికి పడేసాను దాన్ని. నేను 10th class చదివేటప్పుడు. పెద్ద చెట్టు అది, ఎంత నీడనిచ్చేది ఎండాన్ని. అలాగే ముందు మా ఇంటి ముందు కుంకుడి చెట్టు ఉండేది, అద్భుతమైన కాయ ఇచ్చేది, దాన్ని నరికి పడేసాం. అలాగే వీళ్ళు ఏ చెట్టునే ఉండనివ్వరు. ఇది దబ్బకాయ, నిమ్మకాయ చెట్టు ఉంటుంది, ముళ్ళున్న చెట్టు ఉండకూడదని దాన్ని నరికేశాను. కాబట్టి ఆ తర్వాత ఆలోచించిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, పంతులు ఇవన్నీ తీసాను లిస్టు. ఒకడు 10th పాస్ అవడు, ఈ సిద్ధాంతులు కాదు వీళ్ళందరూ. అండ్ మా బయాలజీ టీచర్స్ వాడు బ్రాహ్మిన్స్ అంత కంప్లీట్. మనం బ్రాహ్మలే, అందరు బ్రాహ్మలే, ఓకే, ఎడ్యుకేటెడ్, బాగుంది అంతా. అయితే తీసినప్పుడు మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఏ చెట్టునైనా పెంచవచ్చు. ఆల్ ద ట్రీస్ దే విల్ టేక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ దే విల్ గివ్ అస్ ఆక్సిజన్. అసలు ఇంత బేసిక్ పాయింట్ నేను ఎలా మిస్ అయిపోయాను, ఈ చెత్త వెధవలు చెప్పిందంతా విని అని అప్పుడు నాకు అనిపించింది. అందువలన దేర్ ఆర్ సమ్ ప్లాంట్స్, కొన్ని మనం పెంచకూడనివి ఉన్నాయి, ఏది మన హెల్త్కి హామ్ చేసేవి. అంతేగాని ఈ యొక్క చెట్టు, కలబంద చెట్టులో ఏ హాని లేదమ్మా. మెడిసినల్ వాల్యూస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆ చెట్టు, ఒక చెట్టునే పెంచుకోవాలి. వీళ్ళు కూడా అతిగా చేసేసి కలబందని కడతారు కూడా పైన, దృష్టి పోవడానికి, నరదృష్టి పోవడానికి బయట పైన ఇది కడతారు కలబందని. అది విచిత్రం ఏంటి తెలుసా నీకు, ఆ కలబంద మట్టిలోనే కాదు గాలిలో కూడా పెరుగుద్ది అది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో చెట్టు ఉంటుంది, తమలపాకులాగా ఉంటుంది చూడు. ఆ మధ్యకాలంలో తమలపాకు పాదుల్లాగా పెరుగుతాయి. ఆ చెట్టు కూడా వేర్లు కట్ చేసేసినా సరే అవి గాలిలో పెరుగుతాయి. అవి ఏది గురుగారు, మనీ ప్లాంట్? మనీ ప్లాంట్ లాగే, మనీ ప్లాంట్ కూడా అంతే. మనీ ప్లాంట్ వాటర్లో కూడా ఉంటుంది, అది నోట్లో ఆడుతుంది, మర్చిపోయాను. తమలపాకు చెట్టులాగా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటిది అనమాట. ప్రతి తుప్పల కరెంటు స్తంభాల మీద కూడా పెరుగుద్ది అది గాలిలో, తమలపాకులాగే ఉంటుంది అది. సో ఇలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా దే హ్యావ్ మెడిసినల్ వాల్యూస్. అందువల్లనే మనకి వాటితో మనము పళ్ళు తోముకున్న ఆకు, తమలపాకు డైలీ ఒక తమలపాకు తింటే చాలా మంచిదన్నమాట. సో ఈ మనీ ప్లాంట్ కూడా
మనకి చాలామంది ఈ కేటగిరీకి చెందింది. మనీ ప్లాంట్ మన ఇంట్లో అదృష్టాన్ని బట్టి ఆ చెట్టు పెరుగుతుంది, ఆ అదృష్టం లేకపోతే మా డబ్బులు రాకపోతుంటే తక్కువ పెరుగుతుంది అన్నారు. అలాగే ఉంటాయి, అవి సిగ్నల్స్ ఇచ్చేస్తాయి. నేచర్కి ఏంటంటే జగదీష్ చంద్రబోస్ సైంటిస్ట్, ఆయన చెట్లతో మాట్లాడేవాడు. చెట్ల ఫీలింగ్స్ని మనం ఇప్పుడు కూడా ఆ చెట్టు థెరపీ ఉంది. చెట్టు దగ్గరికి వెళ్ళి మనకు బాధలు మనిషికి చెప్పుకుంటే వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు. వాడికి మన సీక్రెట్స్ చెప్తే వాడు మళ్ళీ మనల్ని బ్లాక్మెయిల్ చేసి అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అందుకని వీళ్ళంతా సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్ డైలీ వెళ్ళి దాన్ని చెట్టుని పలకరించడము, చెట్టుతో మాట్లాడడము, అలాగే చెట్టు తన బాధలు చెప్పుకున్నప్పుడు చెట్టు నుంచి నీళ్లు గారుతాయి. ఒక్కొక్కసారి చూడు, ఏడుస్తుంది చెట్టు కూడా. అండ్ చెట్టు ఊగడము, చెట్టు మనలాగే ఫ్రెండ్స్, మనిషికి ఎలాగైతే అది కూడా జీవే కదా, ఆత్మ ఉంది, దానికి కూడా ప్రాణశక్తి ఉంది, దానికి కూడా ప్రాణం ఉంది. సో అందువలన తప్పకుండా ఈ కలబంద చెట్టుని పెంచుకోవచ్చు. ఎక్కువ పెంచుకుంటే పాములు, తేళ్ళు ఇలాంటివి వస్తాయి కాబట్టి ఒక చెట్టు వేసుకోవచ్చు. అండ్ ఇవి గాలిలో కూడా చక్కగా మంచిగా వాటర్ లేకపోయినా సరే పెరుగుతాయి. మట్టిలోనే పెరగాలని లేదు, గాలిలో పెరుగుతాయి, వాటర్లో పెరుగుతాయి, అండ్ మట్టిలో కూడా పెరుగుతాయి కొన్ని ప్లాంట్స్. ఈ ప్లాంట్ ఆ కేటగిరీకి వస్తుంది అనమాట. దర్జాగా పెంచుకోవచ్చు అమ్మాయి చెట్టుని. ఓకే గురుగారు, అంటే గురుగారు మనకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, ఏవైనా కూడా పెంచుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది సైన్స్ పరంగా చక్కగా. ఇంకోటి మనకి హార్మ్ చేసేవి ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకోకూడదు అన్నారు. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి గురుగారు? ఇప్పుడు మనకి టోపీ చెట్టు అని ఉంటుంది, అంటే బయట మనం తుప్పల్లో పెరుగుతుంది, వైట్ పువ్వులు పెడతాయి చూడు, ఆ టోపీ చెట్టు క్యాప్స్ లాగా. అది ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుంది అది. అలాగే వేప చెట్టు కూడా ఏం చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ని బయట రిలీజ్ చేస్తుంది. అందుకే వేప చెట్టు కింద పడుకోవద్దు అంటారు. వేప చెట్టు పైన దెయ్యాలు ఉంటాయి అని అంటారు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెట్లు కొన్ని ఉన్నాయన్నమాట. సో అందువలన మనము ఈ యొక్క పాలుగారే చెట్టులు ఇవి పోన్లే, వాళ్ళ మాటలు మనం కొత్తగా వేయకుండా మనం రెస్పెక్ట్ ఇద్దాము. పాలుగారే చెట్లు అలాంటివి దుష్ఫలితాలు ఇస్తాయి కాబట్టి అని అంటున్నారు. కాబట్టి ప్రాచీన ఋషులు చెప్పలేదు, ఉన్నవాళ్ళు మనం కొత్తగా వేయకుండా ఆ చెట్లని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఈ కలబంద కోసం ఏమీ ఇది లేదు. కాకపోతే కలబందలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఇది చూసుకోవాలి, పాయిజనస్ కలబంద ఉంటుంది, అది మానేసేయాలి. నెక్స్ట్ తూటి ఆకు, తూటి చెట్లు అంటాం. తూటి చెట్లు అంటే డ్రైనేజీల్లో పెరుగుతాయి చూడు, బయట చెరువుల్లో వాటిల్లో, గడ్డి మీద పొలాల్లో పెరిగేది తూటి ఆకు, ఆ కూర వండుతాం, అది పాయిజన్ ఉండదు అది. అందువలన అదే వాటర్లో కనుక ఆ చెట్టు వెళితే దాని బ్యాక్ సైడ్ జలగలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు మనం వండుకొని ఎంత టెంపరేచర్కి వండుకున్నా ఆ గుడ్లు పోవు, అప్పుడు పిల్ల కడుపులో ఉండిపోతాయి మనకి. అందుకోసం తినొద్దు అంటారనమాట. సో పాయిజనస్ తూటి అరటి ఆకుల్లాగా ఉంటాయి. అబ్బా ఇది బాగానే ఉంది కదా అని మనం అరటాకులను తెచ్చుకొని నేను పెట్టుకున్నాను ఒకరోజు. నో అది పెట్టుకోకూడదు, విలేజర్స్ చెప్పారు. విలేజర్స్కి ఉన్న సైన్స్ మనకు రాదు చూడు. వాళ్ళు ఏం చెప్పారు, ఇందులో ఇది విషం, పాయిజనస్, ఇది ఇందులో పెట్టకూడదు అని అన్నారనమాట. సో ఇలాంటివి పెంచకూడదు, అందుకోసం పెంచకూడదు అంటారు. బట్ కలబంద ఇస్ సేఫ్, ఇది పెట్టుకోవచ్చు, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. గురుగారు ఇలా ఒక సందేహము, ఏదైనా మొక్క పెంచుకుంటే అది మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుందని ఉంటుందా గురుగారు? అలాగే మేడం, ఒక్క మనిషి తప్ప సృష్టిలో కుక్కల్ని పెంచుకున్నా, జీవుల్ని పెంచుకున్నా, చెట్లను పెంచుకున్నా ఐశ్వర్యం ఇస్తుంది. మనిషి పాయిజనస్ థాట్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. కనిపించినటువంటి తల్లిదండ్రులను చూడడు, బంధువుల్ని, ఫ్రెండ్స్ని, హెల్ప్ చేసినటువంటి వాళ్ళని హాని చేస్తున్నారు వీళ్ళ సెల్ఫిష్నెస్ వల్ల. చెట్లు పుట్లు అలా చెయ్యం. కాబట్టి ప్రతి చెట్టు కూడా మనం పెంచినప్పుడు, ప్రతి యానిమల్, పెట్ యానిమల్, డాగ్ ఆర్ క్యాట్ ఆర్ ఎనీథింగ్ యూ టేక్, అవి ఏవి కూడా హార్మ్ చేయవు. అండ్ మనం ఫుడ్ పెడుతున్నాం కాబట్టి, వాటికి ఆ చెట్లకి నీళ్లు పోస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా మనల్ని బ్లెస్ చేస్తారు. బిసైడ్స్ దాట్, అండ్ దోస్ బ్లెస్సింగ్స్ ఆర్ అన్సీన్, అవి కనబడవు అనమాట. సో కనబడకుండా అవి బ్లెస్ చేస్తాయి మనల్ని చెట్లు. దట్ ఈస్ వాట్ జగదీష్ చంద్రబోస్ థియరీ ఈజ్. అండ్ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు కూడా, కలకత్తాకు చెందినటువంటి గురుగారు, సైంటిస్ట్, ఆయన ఏం చెప్తారు, చెట్లు పెంచాలి. ఆయన చనిపోయినప్పుడు, ఆయన జనరల్గా ఉన్నప్పుడు ఆయన 200 కంట్రీస్లో ఆశ్రమాస్ ఉన్నాయి. సో అందరూ కూడా ఫారెన్ నుంచి వచ్చే స్వామీజీ భక్తులు వీళ్ళందరూ తెచ్చేవారు చెట్లు. వివేకానందుడికి కూడా అందరికీ చెట్లు తెస్తే అక్కడ మొత్తం బొటానికల్ గార్డెన్ లాగా పెంచారు. పెంచిన తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఆ చెట్లు నుంచి వచ్చినటువంటి గాలి
ఆ చెట్ల నుంచి వచ్చినవి అన్నీ కూడా మొత్తం ఆ పక్షులు కూడా అన్ని విదేశీ పక్షులు కూడా వచ్చి ఆ చెట్ల మీద వాలి పిన్ డ్రాప్ సైలెన్స్ని మెయింటైన్ చేసినాయి. ప్రభాత్ రంజన్ సర్కార్, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు, తెల్జలాలో జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను, కలకటాలో 24 పార్గనాస్ డిస్ట్రిక్ట్. నేను విట్నెస్ కూడా, నేను స్టూడెంట్గా ఉన్నాను, మా గురువుగారు కాబట్టి ఆయన. అంటే మహాత్ములు చనిపోయినప్పుడు స్వామి వివేకానంద, రమణ మహర్షి వాళ్ళు, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్ ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు ప్రకృతి నిశ్శబ్దమైపోతుంది. చెట్లు ఇవన్నీ కూడా చాలా అంటే రెవరెన్స్ అనమాట, గౌరవం ఇస్తాయి. అందుకనే చూడు, మనం ఎవరైనా చనిపోతే 2 నిమిషాలు మౌనం పడేస్తాం. పక్షులు, చెట్లు కూడా చేస్తాయి. అందువల్ల మనం ఎప్పుడైనా మనం మంచిగా ప్రేమగా మనం ప్రతిరోజు చెట్లకు నీళ్లు పోసే వాళ్ళకి బ్లెస్ చేస్తాయి అన్నమాట చెట్లు. అంతేగాని మనం దొంగ పువ్వులు కోసేసుకొని పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళకి ఆ చెట్లకి నీళ్లు వేయకుండా కోసేసుకుంటాం. అటువంటి వాళ్ళని శపిస్తాయి కూడా ఇవి. అందువలన దొంగ పువ్వులు చూడు, వాళ్ళకి నీళ్లు పోసి యజమానిని పర్మిషన్ అడిగి 4 పువ్వులు కోసుకొని మిగతావి వాడి యజమానికి ఉంచితే బ్లెస్ చేస్తాయి అవి. నువ్వు ఆ చెట్లు అబ్జర్వ్ చేస్తాయి, ఇది యజమానిని అడగకుండా నాకు నీళ్లు పోయకుండా దొంగతనంగా కోస్తున్నాడు, కాబట్టి దిస్ ఫెలో షుడ్ బి పనిష్డ్ అని. అందువల్ల ఏదో ఒక రోజున చెట్టు మీద నుంచి పడ్డమో లేకపోతే ఏదో ఒకటి జరగడం అనేటటువంటివి ఫ్యూచర్లో జరుగుతాయి. ప్లాంట్స్ హ్యాస్ ఆల్సో ద పవర్ ఆఫ్ గివింగ్ కర్స్ అనమాట. కర్స్ని ఇవ్వగలిగే, శాపాన్ని ఇవ్వగలిగే శక్తి చెట్లకు ఉంటాయి. అందుకే తులసి మాత వీళ్ళందరూ కూడా దేవతా వృక్షాలు అన్నారు, వాటిని దేవతా చెట్లు అన్నారు. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.